ఒరిస్సాలో ఎక్కువగా కృష్ణకాళి అమావాస్య రోజున పూజలు చేస్తుంటారు. ఆ అమ్మవారు విష్ణువు యొక్క సోదరిగా యోగమాయగా మనం ఆరాధిస్తూ ఉంటాము. పూర్వపు రోజుల్లో బృందావనంలో రాధతో పాటు కృష్ణుడు విహరిస్తూ ఆ పిల్లను వింటూ అమ్మ ఆరాధనతో కృష్ణుడిని ఆరాధిస్తుంటే కుటిల జటిల అనే గోపికలు వెళ్ళి రాధకు భర్తగా ఉన్న అతని దగ్గరికి వెళ్ళి, ఓ పిచ్చోడా నువ్వు అంత అమాయకంగా ఉన్నావు, ఆ రాధేమో కృష్ణుడితో చటాపట్టాలు వేసుకొని తిరుగుతుంది బృందావనం అంతా, నువ్వేమో ఇంట్లో కూర్చొని ధ్యానంలో ఉన్నావు, వచ్చి చూడు కావాలంటే మాతో పాటు సాక్ష్యం మేము ఉన్నావురా తీసుకొస్తాం. ఇది కృష్ణ పరమాత్ముడికి తెలియదంటూ ఏమీ లేదు. వాళ్ళు బయలుదేరిన వెంటనే అర్థం చేసుకొని చిరునవ్వుతో, రాధా నేను ఇప్పుడు పిల్లను గ్రోవితో పాటు నా రూపం నీకు అసలైన రూపం చూపించబోతున్నాను, కంగారు పడద్దు అనేసరికి కుటిల జటిలతో రాధ భర్త కూడా వచ్చి పొదల్లో నుండి చాటుగా చూడటం జరుగుతుంది. అప్పుడు కృష్ణ కృష్ణ అంటూ అమ్మవారు వేడుకుంటూ ఉంటుంది పూజలు చేస్తూ. అప్పుడు కృష్ణుడు పిల్లను గ్రోవితో పాటు ఒక చేతిలో ఖడ్గం, కపాలమాల, ముండమాల ఇవన్నీ ధరించి కాళీ శక్తిగా అగుపిస్తాడు. అప్పటి నుండి ఆ యోగమాయ అనే శక్తి కాళీ రూపంతో ఉంది. అందుకని కృష్ణకాళిని తాంత్రిక విధానంలో ఎక్కువగా అక్కడ ఆరాధన చేస్తుంటారు.